రామయోగి పామరాజు వెంకట లావణ్యారావు. అది ఒక ఆశ్రమం. ఒకనాడు ఒక వ్యక్తి తన కుటీరంలోకి ప్రవేశించబోయాడు. కానీ వెంటనే భయకంపితుడై ఆగిపోయాడు. కారణం, ఒక నాగుపాము పడగ ఎత్తి అతని వైపు తీక్షణంగా చూస్తుండడమే. అప్పుడక్కడికి వచ్చాడు ఒక స్ఫురద్రూపి అయిన మరొక వ్యక్తి. తన 2 చేతులను పైకెత్తి లోపలికి ప్రవేశించాడు. వెంటనే ఆ పాము తన తలను ఆయన పాదాల వద్ద వాల్చింది. ఆయన పాము తోకను నెమ్మదిగా నిమిరాడు. వెళ్ళిపోయిందా పాము. ఆయనే రామయోగి లేక యోగి రామయ్య. ఆ మొదటి వ్యక్తి భారతదేశమంతా పర్యటించి అనేక సిద్ధపురుషులను దర్శించి భారతదేశంలో గుప్తాన్వేషణ ఎ సీక్రెట్ సర్చ్ ఇన్ అనే గ్రంథాన్ని ఆంగ్లంలో రచించి రమణాశ్రమంలో నివాసం ఏర్పరచుకున్న పాశ్చాత్య పత్రికా రచయిత పాల్ బ్రంటన్. మీకు భయం వేయలేదా? అడిగాడు పాల్ బ్రంటన్. నేను దేన్ని గురించి భయపడాలి? నేను ద్వేషరహితమైన సకల ప్రాణులయందు ప్రేమగల హృదయంతో పామును సమీపించాను అని రాసి చూపించారు మౌనవ్రతం పాటిస్తున్న రామయోగి. విద్యలు నేర్చుకున్నప్పటికీ చదువుకోనప్పటికీ విజ్ఞాన సంపన్నులైన వారిలో మాణిక్యం శ్రీరామయోగి. కేవలం భక్తి శ్రద్ధలు చిత్తశుద్ధి ఉంటే సాధన మార్గంలో అత్యుత్తమ ఫలితాల్ని సాధించవచ్చని తెలిపేది యోగి రామయ్య జీవితం. రామయోగి అసలు పేరు రామిరెడ్డి. నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదాద్రి నరసింహలకొండ సమీప గ్రామం అయిన మోపూరులో సంపన్న కుటుంబంలో పుణ్య దంపతులు చేవూరి పిచ్చిరెడ్డి రామమ్మ గార్లకు 1895 జూలై 27న జన్మించిన ఏకైక సంతానం రామిరెడ్డి. చిన్నతనంలోనే తండ్రి స్వర్గస్థుడయ్యాడు కనుక రామిరెడ్డి తల్లితో పాటు అన్నారెడ్డి పాళెంలో మేనమామ ఇంట్లో పెరిగాడు. ఆయన చదువు పల్లెటూరి ప్రాథమిక పాఠశాలకే పరిమితం. చిన్నతనం నుంచి ఆయనకు పాఠ్యపుస్తకాల కంటే భాగవత రామాయణాల మీద దృష్టి సారించారు. వాల్మీకి వలె తపస్సంపన్నుడు, కబీరు వలె వైరాగి కావాలని ఆయన తపన. ఎప్పుడూ అలాంటి భావనతోనే ధ్యానంలో నిమగ్నుడయ్యేవాడు. పొలం గట్లు, తూములు ఆయనకు ధ్యానపీఠాలు. ఒక తూములో ధ్యానంలో ఉన్నప్పుడు తేలు కుట్టింది. ధ్యానం నుండి బయటకు వచ్చిన తరువాత కుట్టిన చోట మంట పుడుతుంటే ఏదో కుట్టింది కాబోలు తేలే అయి ఉండవచ్చు అనుకోవడం తప్ప అతనికి ఏమీ తెలిసేది కాదు. 16 ఏండ్ల ప్రాయంలో తోటి మిత్రులతో కలిసి లంకా దహనం నాటకం చూడటానికి నెల్లూరు వెళ్ళాడు. కానీ మనస్సు అంగీకరించక తన టికెట్టు వేరొకరికి ఇచ్చి రైలు వంతెన తూర్పు వైపున ధ్యానంలో కూర్చున్నాడు. తెల్లవారి కబీరు స్ఫూర్తితో ఇంటికి వెళ్ళిపోయాడు. భగవంతుని కోసం తపిస్తూ రామనామస్మరణ, ఈశ్వర చింతనతో గడిపేవాడు. ఆ చింతనే ఆయనకు గురువుని ప్రసాదించింది. రామిరెడ్డి 19 సంవత్సరాల వయస్సులో బాపట్ల బ్రహ్మానంద తీర్థస్వామి నెల్లూరులో ఉన్నప్పుడు వారిని కలుసుకొని మార్గనిర్దేశనం చేయమని వేడుకొన్నాడు. స్వామివారు ఆయనకు రామతారక మంత్రాన్ని ఉపదేశించి ప్రతిదినం 5000 సార్లు జపించమన్నారు. అంతకంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది అన్నాడు రామయ్య. మంచిది అన్నారు స్వామివారు. తిరిగి రామయ్య ఎప్పుడూ చేస్తూ ఉంటేనో అన్నాడు. మరీ మంచిది, అలాగే చేస్తూ ఉండు అన్నారు. గురువుగారు నిద్రలో తప్ప మిగిలిన సమయమంతా మంత్రాన్ని జపిస్తూ గడపసాగాడు రామయ్య. ఆత్మజిజ్ఞాస, వైరాగ్యం ఎక్కువై ఐశ్వర్యం చుట్టూ ఉన్న బంధుమిత్ర పరివార జనం అంతా భ్రాంతిగా తోచి సర్వాన్ని త్యజించి దండకారణ్యం లాంటి ప్రదేశానికి పోయి తపస్సు చేసుకుందామని ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు. దారిలో బాపట్లలో రైలు దిగి తన గురువుగారైన బ్రహ్మానంద తీర్థుల వారిని దర్శించి తన ఉద్దేశ్యం తెలిపాడు. వెంటనే గురువుగారు, మీ తల్లిగారి అనుమతి తీసుకున్నావా అన్నారు. లేదు అన్నాడు రామయ్య. అయితే తిరిగి మీ ఊరికి వెళ్ళి మీ తోటలో ఒక కుటీరం నిర్మించుకొని దాంట్లో సాధన చేసుకో. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను ఆదేశమిచ్చారు గురువుగారు. రామిరెడ్డి తిరిగి తన ఊరికి వెళ్ళి గురువు ఆనతి ప్రకారం ఏకాంతంగా సాత్వికాహారం తీసుకుంటూ సాధన చేశాడు. రోజు రాత్రి 10 కిలోమీటర్లు నడిచి నరసింహకొండకు పోయి తపస్సు చేసి తెల్లవారి తిరిగి వచ్చేవాడు. ఆ ప్రాంతం అప్పట్లో క్రూర మృగాలకు
ఆలవాలమైనప్పటికీ సర్వజీవులను సమానంగా ప్రేమించే హృదయం గల వాడైనందువల్ల క్రూర మృగాలు కానీ పాములు కానీ ఆయనను బాధించలేదు. ఆయన తోటలో సన్నజాజి పొదకు దగ్గరగా ధ్యానం చేస్తుంటే దగ్గరలో ఉన్న తేనెటీగల తుట్టెను గమనించి ఇవి కూడబెట్టుకున్న తేనెను మనుషులు దోచుకుపోకుండా కాపలా కాసేవాడు. తితిక్ష, చిత్త నిరోధం, సహనశీలత, నిష్కామ వృత్తి, సమభావం వంటి ఉత్కృష్ట గుణాలు ఆయనకు అబ్బినాయి. నాసికాగ్రం పైన భృగుటి మధ్యన తీవ్రంగా దృష్టి కేంద్రీకరించడం వల్ల నాదబిందు కళాది అనుభవాలు కలిగాయి. సూర్యచంద్రులు, శ్రీరాముడు దర్శనమయ్యారు. అవి వస్తూ పోతూ ఉండేవి. నాసికాగ్ర దృష్టి ధ్యానం వల్ల ఆ స్థానం నుండి జ్యోతిర్మయమైన సర్వచలనం బయలుదేరి శిరస్సులో లీనమైనట్లు అనిపించేది. అంతకు ముందు కనిపించిన రామస్వరూపం అదృశ్యమై అంతటా జ్యోతి సముద్రం వ్యాపించింది. ఆ స్థితిలో దృక్కు దృశ్యం రెండూ లేక కేవలం పూర్ణమైన ఆత్మ మాత్రమే నిలిచి ఉందని తోచింది. అహంకారం నశించింది. ధ్యానం చేస్తుంది నేను కాదని, నేను అనేది కేవలం అహంకారానికి సాక్షి మాత్రమేనని, నేను నిజమైన ఆత్మ అని, అదే తన నిజస్వరూపమని గుర్తించాడు. ఆత్మపై నిరంతర ఏకాగ్రత వల్ల బాహ్య దృశ్యం తగ్గిపోయింది. అప్పటి నుంచి బ్రహ్మనిష్ఠాపరులైన గురువుల దగ్గరకు వెళ్ళి తన అనుభవాలను పంచుకోవాలనిపించేది. కానీ ఆయనకు తారసపడ్డ గురువులందరూ కేవలం పుస్తక జ్ఞానం కలవారే కానీ ఆత్మను అనుభవించే బ్రహ్మనిష్ఠాపరులు కారని తెలిసింది. తన బాల్యంలో తీర్థయాత్రలు చేసేటప్పుడు అరుణాచలంలో రమణ మహర్షిని దర్శించినట్లు గుర్తొచ్చి వారితో తెలుగులో సంభాషించవచ్చునని తెలుసుకొని రమణాశ్రమానికి వెళ్ళి భగవాన్ ముందు కూర్చుంటే వారు అంతర్ముఖులై ఉన్నట్లు గమనించాడు. తాను కూడా దృష్టిని లోపలికి మళ్లించి ధ్యానంలో నిమగ్నునయ్యాడు. అప్పుడు ఇదివరలో తనకు కలిగిన అనుభవమే కలిగి ఇతర వస్తువులు కనిపించక దృక్దృశ్యాలు ఆత్మలో లీనమవుతాయని అభిప్రాయానికి వచ్చారు. తన అభిప్రాయం నిజమో కాదో తెలుసుకోవాలని అక్కడికి వచ్చిన కావ్యకంఠ గణపతి మునిని అడిగితే దృశ్యాలు వేరని, ఒకటి అయ్యే అవకాశం లేదని జవాబు వచ్చింది. కానీ రామిరెడ్డి తృప్తి చెందక సహాయం కోసం భగవాన్ వైపు చూశాడు. వెంటనే భగవాన్ అందుకొని మనస్సు అణిగినప్పుడు సమాధి స్థితిలో చూచేవాడు చూపు, చూడబడే అన్నీ ఏకమవుతాయని రామిరెడ్డిని సమర్థించారు. అప్పుడే భగవాన్ శ్రీరమణులే తనకు సమర్థుడైన సద్గురువు అని నిర్ణయించి అరుణాచలంలో ఉండిపోవడానికి నిశ్చయించాడు. భూతగుహలో చాలా కాలం తపస్సు చేస్తూ ఉండిపోయాడు. భగవాన్ అనుగ్రహం ఆయనకు రామయోగిని చేసింది. రమణులకు సన్నిహిత భక్తుడైనాడు. భగవాన్తో పాటు అరుణాచలం కొండ ఎక్కి దిగేవాడు. మురుగనార్ కోరికపై భగవాన్ ఉపదేశ ఉండియార్ తమిళ ఉపదేశసారం రచిస్తే యోగిరామయ్యకు తమిళం రానందున ఆయన ప్రార్థనపై భగవానులే తెలుగులో ఉపదేశసారాన్ని రచించారు. అట్లే ఉళ్ళదు నార్పదు అనే తమిళ గ్రంథాన్ని కూడా రామయోగి కోసం భగవాన్ తెలుగులోకి అనువదించారు. యోగిరామయ్య నిజంగానే యోగిగానే జీవించేవారు. 12 సంవత్సరాలు మౌనవ్రతం పాటించారు. ఒక్కపూటే భోజనం చేసేవారు. స్వయం పాకం చేసుకునేవారు. కొంచెంగా ఆకుకూర వండుకునేవారు. గుహలో సాధన చేసుకుంటూనో భగవాన్ ముందు గంటల తరబడి కూర్చుంటూనో ఉండేవారు. భగవాన్తో ఉండడానికి ఆయనకు ఆంక్షలు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా భగవాన్తో రామయ్య ఉండొచ్చు. కార్తీక దీపం జరిగే రోజుల్లో కొన్ని సందేహాలు తీర్చుకోదలచి భగవాన్ను అనుమతి కోరాడు రామయ్య. భగవాన్ రాత్రి అయితే బాగుంటుందని అన్నారు. రాత్రి రామయ్య వెళ్ళేటప్పటికి తలుపులు మూసి ఉన్నందున చేత దోమలు కుడుతున్నా లెక్క చేయక వరండాలో పడుకున్నాడు. 3 గంటల ప్రాంతంలో భగవాన్ ఎందుకో బయటకు వచ్చి చూస్తే రామయ్య కనిపించాడు. వెంటనే ఆయన లోపలికి పిలుచుకొని వెళ్ళి తాను పడుకునే చోట పడుకోమన్నారు. రాత్రి కొన్ని ప్రశ్నలకు రామయ్య సమాధానం పొందాడు. వాటిలో కొన్ని: నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి? సంకల్పం లేనిదే నిర్వికల్పం. సమాధిలో బ్రహ్మభావం కూడా ఉండదా? భావం ఉంటే అది నిర్వికల్పం కాదు. కొంతకాలం తర్వాత భగవాన్ అనుమతి తీసుకొని స్వగ్రామం వెళ్ళిపోయాడు రామయోగి. సంవత్సరంలో 2 సార్లు రమణాశ్రమం వచ్చి వెళ్తుండేవాడు. పాలితీర్థం బాగు చేయడానికి, రమణతీర్థ నిర్మాణానికి, హాలు కట్టించడానికి, మరికొన్ని ఆశ్రమ కార్యాలకు ఆర్థిక సహకారాన్ని అందించాడు.